ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి ప్రజల సమస్యలు మాత్రం తొలగడం లేదు. వైసీపీ హయాంలో ఎనలేని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆ పార్టీని తిరుపతి ప్రజలు ఘోరాతి ఘోరంగా ఓడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చూసి ప్రజలు ఎన్నో ఆశలతో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన అరుణి శ్రీనివాసులను ఎమ్మెల్యేగా గెలిపించి 6 నెలలు దాటినా సమస్యలు తీరడం లేదంటూ జనాలు పెదవి విరుస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు అభివృద్ధిపైన పెద్దగా దృష్టి పెట్టడం లేదని టాక్. దాదాపు 5 లక్షల పైచిలుకు జనాభా ఉన్న తిరుపతిలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పిన అరుణి శ్రీనివాసులు ఆచరణలో ఆచూకీ లేకుండా పోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి మహానగరం నిత్యం రద్దీగా ఉంటుంది. శ్రీవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో పాటు వివిధ వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు, చదువుల కోసం విద్యార్థులు, వలస వచ్చి నివసించే ప్రజలు, ఇక్కడే పుట్టి పెరిగిన స్థానికులతో జనసంద్రంలా మారింది. దాదాపు 5 లక్షల పైచీలకు జనాభా తిరుపతి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న విశ్వనగరాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. తిరుమల కొండలపై శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉండడం వల్లే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి పనుల్లో ఎన్నడూ లేని విధంగా అవినీతి అక్రమాలు జరిగాయన్నది ఓపెన్ సీక్రెట్. మాస్టర్ ప్లాన్ రోడ్లలో భారీ అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ చెబుతోంది. దీనిపైన త్వరలోనే చర్యలు ఉంటాయని చెబుతున్నట్లు టాక్ జరుగుతోంది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగిన మున్సిపల్ టెండర్లు, భారీ కేటాయింపులన్నీ అప్పటి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అనుచరుల కనుసన్నల్లోనే జరిగాయని వాదనలు ఉన్నాయి. పేరుకు తిరుపతి మహానగరమే అయినా ఇక్కడ ప్రజలు దైనందిన జీవితంలో నిత్యం ఇబ్బందుల మధ్యన బతుకుబండి లాగాల్సిన పరిస్థితి ఉంది. తిరుపతిలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే అది టీటీడీ ఇచ్చే ప్రత్యేక నిధులతో చేసిన పనులే ఉంటాయి. ప్రజాపాలన వ్యవహారాల కోసం తిరుపతి మున్సిపాలిటీ ఉన్నప్పటికీ నిధుల కొరత పేరుతో అభివృద్ధి పనులను వాయిదా వేస్తూ వచ్చారు. తిరుపతి నగరంలో అత్యంత భారీ స్కామ్గా చెప్పుకునే టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని, దీనంతటికీ అప్పటి నేతలే కారణమని స్థానిక ప్రజలుగా కోడై కూస్తున్నారు. తిరుపతిలో ఎవరికైనా మంచి జరిగింది, మేలు జరిగింది అంటే అప్పటి ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులకు మాత్రమేనని అప్పటి అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్థికంగా అభివృద్ధి చెందారే తప్ప తిరుపతి ప్రజలకు చేసిందేమీ లేదని వాదనలు బలంగా ఉన్నాయి. వైసీపీ హయాంలో ఎక్కడ చూసినా భూకబ్జాలు, అప్పటి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అనుచరుల ఆగడాలు విపరీతంగా ఉండేవని నేటికి కథలుగా చెప్పుకుంటారు. ప్రశ్నించిన వారిపై పోలీసులతో ఉక్కుపాదం మోపడం, అక్రమ కేసులు బనాయించడం, మరీ ఎదిరిస్తే అనుచరులతో దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేయడం ఇవే గత 5 ఏళ్ల కాలం తిరుపతిలో నిత్యకృత్యం. సామాన్యులకు వ్యక్తిగతంగా గాని సామాజికంగా గాని ఎలాంటి ఉపయోగం చేకూర్చలేదనే విమర్శలు బహిరంగ రహస్యం. ఇలాంటి దారుణమైన పరిస్థితులు భరించలేకనే ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన్ అభినయ్ రెడ్డిని ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలు చేసినట్లు ఆఫ్ ది రికార్డ్గా చెబుతూ ఉంటారు. తిరుపతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం. మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణ చేశాం. ట్రాఫిక్ నియంత్రణకు, నగర అభివృద్ధికి ఎంతో ఇది ఉపయోగపడింది. తిరుమల స్థానికులకు దుకాణాల కేటాయింపులు చేశాం. ప్రజల సమస్యలు తీర్చాం. కాబట్టి ఖచ్చితంగా తామే గెలుస్తామంటూ చొక్కాలు ఎగిరేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి భూమన్ అభినయ్ రెడ్డిని ప్రజలు చిత్తుగా ఓడించారు. ఎన్నికల్లో ఊహించని విధంగా గట్టి షాక్ తగలడంతో తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు టాక్ జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషణ చేసుకున్న మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పోస్టుమార్టం చేశారట. అసలు మనం చేసిన తప్పేమిటి? ఎక్కడ అవినీతి జరిగింది? మనకు తెలియకుండానే మన అనుచరులు మనకు చెడ్డ పేరు తెచ్చేలా ఎందుకు చేశారు? అలా చేస్తుంటే మనం ఎందుకు మౌనం వహించాం? ప్రజలు మరీ ఎందుకింత భారీ వ్యతిరేకత చూపించారు అనే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారని టాక్. ఎట్టకలకు నిజం గుర్తించిన మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఓటమి నిరాశ నుంచి బయటపడిన కరుణాకర్ రెడ్డి ఎలాగైనా సరే తిరుపతి ప్రజలను అక్కున చేర్చుకోవడానికి వాళ్ల కష్టసుఖాల్లో మరోసారి పాలు పంచుకుంటానంటూ మళ్లీ ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు అధికార పార్టీ అంటే కూటమి నేతల పరిస్థితి 3 పువ్వులు 6 విస్తరులుగా తయారైంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే కూటమి తరపున జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన
ఆరుని శ్రీనివాసులు 2024లో చిత్తూరు నుంచి వైసీపీ పార్టీలో సీటు రాకపోతే జనసేనలో చేరి తిరుపతి సీటు కొట్టేసిన అదృష్ట నేత అంటుంటారు. ఎన్నికల ముందు తిరుపతి మహానగరానికి ఏదో చేస్తానని, ఎంతో చేయాలన్న తపనతో వచ్చారని, తనకు రాజకీయాలు కాదు తిరుపతి ప్రజలే ముద్దు అన్నట్లు చిలుక పలుకలు పలికిన చెందంగా తిరుపతి ప్రజలను ఆకట్టుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. 5 ఏళ్ల పాటు అరాచకాలు భరించి తీవ్ర నిరాశలతో ఉన్న తిరుపతి ప్రజలు ఎన్నికల్లో తమ కసినంతా చూపించారు. జనసేన అభ్యర్థిగా నిలబడ్డ అరుణి శ్రీనివాసులు స్థానికులకు కొత్త వ్యక్తి. అందులోనూ వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి. అయినప్పటికీ కూటమి తరపున నిలబడ్డాడని, మనవాడేననుకుంటూ భారీ మెజారిటీతో ఏకపక్ష తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలోనే భారీ స్థాయిలో 60,000 పైన మెజారిటీతో వైసీపీ అభ్యర్థి భూమన్ అభినయ్ రెడ్డిని ఓడించారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఎన్నికల్లో నిలబడి పోటీ చేయడానికి దాదాపు 150 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాడని ఎన్నికల టైంలో వైసీపీ నేతలు దుమ్మెత్తిపోశారు. ఓటుకు 2,000, 3,000, 5,000 వరకు పంచారనే ప్రచారం కూడా చేశారు. అయినా తిరుపతి ప్రజలు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు ఆరణి శ్రీనివాసులను గెలిపించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, అందరూ చూస్తున్నవే. ఎన్నికల తర్వాత తిరుపతి ఎమ్మెల్యే నష్ట నివారణ చేపట్టినట్లు టాక్ జరుగుతోంది. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసిన డబ్బును ఎలా రాబట్టుకోవాలి అనే దానిపైనే ఫోకస్ చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శల దాడి ప్రారంభించారు. దీన్ని తిరుపతిలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పథకం ప్రకారం కార్యాచరణ అమలు చేస్తున్నట్లు టాక్ జరుగుతోంది. విమర్శలను డోంట్ కేర్ అంటున్న కూటమి పార్టీల కార్యకర్తలు గతంలో తిరుపతిలో భారీగా కుంభకోణాలు జరిగాయి. టీటీడీ నిధులను పక్కదారి పట్టించారు, కోట్ల రూపాయలు మింగేశారు. అలాంటి అక్రమాలు మేము చేయం. మాస్టర్ ప్లాన్ రోడ్లలోనూ అవినీతి జరిగింది. అలాంటి అవినీతి వ్యవహారాలు మేము నడిపించం అని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టిస్తూ అక్రమాలకు తెరలేపారని ప్రచారం జరుగుతోంది. ల్యాండ్స్, శాండ్, మైనింగ్లలో యథేచ్ఛగా దోచేస్తున్నారట. గతంలో వైసీపీ చేసిన తప్పులే ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే అనుచరులు పాల్పడుతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీలో అడ్డగోలుగా దుకాణాల షాప్స్ పెట్టుకున్న వ్యక్తులే ఎమ్మెల్యేకి భారీగా ముడుపులు చెల్లించి ఆ షాప్స్ అన్ని అలానే అనాధికారికంగా కొనసాగించుకుంటున్నారని ప్రచారం ఉంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో గత ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు చేసిన విధంగానే టెండర్లు, కేటాయింపులు, వ్యవహారాలు చక్కబెట్టుకోవడం లాంటి కార్యక్రమాలన్నీ ప్రస్తుత ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కొనసాగిస్తున్నారట. తిరుపతి పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, వైన్ షాప్ల వద్ద ప్రత్యేకంగా మనుషులను పెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని మరో వర్గం చెబుతోంది. చెయ్యి తడపనిదే పనులయ్యే పరిస్థితి లేదంటున్నారు. సామాన్యులు ఎమ్మెల్యే తలుపు తట్టే పరిస్థితి కనపడటం లేదని తెలుస్తోంది. కూటమిలో 3 పార్టీలు ఉంటే జనసేనలో ఉన్న కీలక నేతలే ఎమ్మెల్యేకు అండగా నిలబడని పరిస్థితి నెలకొందట. ఇక టీడీపీ, బీజేపీ నేతలు మనకు ఎమ్మెల్యేనే లేడు, మనమే లీడర్లు, మన ముఖ్యమంత్రి చంద్రబాబే కదా, ఇక్కడ ఎమ్మెల్యేతో మనకేంటి అనే స్థాయిలో వ్యవహరిస్తున్నారట. తిరుపతిలో రాజకీయ పాలన అటు ఇటు అయిందే తప్ప పరిస్థితి ఏమాత్రం మారలేదని జనం పెదవి విరుస్తున్నారు. అప్పుడు వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు, మనకు దేవుడే దిక్కంటూ నిరాశలో కూరుకుపోతున్నారు. ఇప్పటికైనా కూటమి పార్టీల అధిష్టానం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో చూస్తుందా, మార్పు తీసుకొస్తుందా తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.